ఫ్రెండ్స్, ది హౌస్ మేడ్ ఈ అమెరికన్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పాల్ ఫిగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి రెబెక్కా స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలో సిడ్నీ స్వీనీ, బ్రాండన్ స్క్లెనార్, అమాండా సైఫ్రీడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. మిల్లీ జైలు నుంచి రిలీజ్ అయి ఓ పెద్ద ధనవంతుల ఇంట్లో పని మనిషిగా కుదురుతుంది. నినా ఆ ఇంటి యజమానురాలు. ఆమెకు పాప ఉంటుంది. భర్తతో కలిసి నివసిస్తూ ఉంటారు. వాళ్ళకి సేవకురాలిగా మిల్లీని నియమించుకుంటారు. అయితే నినా ప్రవర్తన జాయిన్ అయిన 2వ రోజు నుంచే విచిత్రంగా అనిపిస్తుంది మిల్లీకి. మిల్లీ మంచిగా ప్రవర్తిస్తూ ఇంట్లో అందరికీ సాయం చేస్తున్నా సరే నినా ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మిల్లీకి ఇంటి పైన ఉన్న ఒక రూమ్ని ఇస్తారు. ఆ రూమ్ చాలా బాగుంటుంది. ఒక బెడ్ ఉంటుంది, చిన్న విండో ఉంటుంది. అది తీయకుండా దానికి అడ్డం పెడతారు. మిల్లీ భర్త యాండ్రూ చాలా మంచివాడు. మెల్లిమెల్లిగా మిల్లీతో మాట్లాడుతూ ఉంటాడు. అది నినాకి నచ్చదు. అయితే ఓ రోజు మిల్లీ, యాండ్రూ ఇద్దరు కలిసి టీవీ చూడడం నినా గమనిస్తుంది. వాళ్ళిద్దరిని దూరంగా ఉండమని, ముఖ్యంగా మిల్లీని దూరంగా ఉండమని వారిస్తుంది కూడా. ఆ తర్వాత ఓ సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మిల్లీకి ఆ ఇంట్లో జరుగుతుంది ఏంటో క్లియర్గా తెలుస్తుంది. ఈ లోపు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆ ఇంట్లో జరుగుతున్న కుట్రలో ఆమె ఇరుక్కుపోతుంది. ఆ కుట్ర ఏంటి, మిల్లీ ఆ కుట్రలోంచి ఎలా బయటకు వచ్చిందన్నది మిగిలిన కథ. సిడ్నీ స్వీనీ హాట్ సీన్లకి, రొమాంటిక్ సీన్లకి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ మధ్య తన పర్ఫార్మెన్స్తో కొన్ని సినిమాల్లో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించడం మొదలుపెట్టింది. అలాంటి సిడ్నీ స్వీనీ ఈ సినిమాలో కూడా అతరగొట్టేసింది. జైలు నుంచి తిరిగి వచ్చి సరైన పని దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిల్లీ పాత్రలో అద్భుతంగా చేసింది. ఆమె ఫ్యాన్స్ ఆమె నుంచి ఎక్స్పెక్ట్ చేసే రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ముఖ్యంగా 2 సీన్లు ఉంటాయి. 2 దడదడలాడిస్తాయి. టూ మచ్ హాట్గా ఉంటాయి. న్యూడ్ సీన్స్ అవి. బ్రాండన్ స్క్లెనార్తో కలిసి సిడ్నీ స్వీనీ అదరగొట్టేసింది ఆ 2 హాట్ సీన్లు. బూత్ సీన్లే కాదు, యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఇప్పటి వరకు ఏ యాంగిల్లో అయితే సిడ్నీ స్వీనీని చూపించలేదో ఆ యాంగిల్లో అద్భుతంగా చూపించాడు కెమెరామెన్. ఇక నినా వించెస్టర్ పాత్రలో అమాండా సైఫ్రిడ్ సూపర్గా చేసింది. ఆ పాత్ర వెనుకున్న ట్విస్ట్ అదిరిపోతుంది. అలాగే బ్రాండన్ స్క్లెనార్ పాత్ర చుట్టూ అల్లుకున్న ట్విస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అసలు క్లైమాక్స్కి వచ్చేసరికి మనం ఏం జరుగుతుందో ఊహించలేం. ఇక చిన్న పిల్లగా సెసిలియా పాత్రలో ఇండియానా ఎలై బాగా చేసింది. అద్భుతమైన ఇంట్లో పైన మంచు కురుస్తున్నప్పుడు హీరోయిన్ స్టార్టింగ్లోనే కార్ నడుపుకుంటూ ఇంటర్వ్యూకి వచ్చే సన్నివేశం వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది. అదే పాటని అప్పుడప్పుడు కొనసాగిస్తూ ఉంటారు. క్లైమాక్స్ కూడా వైలెన్స్తో కూడుకున్నదైనా సూపర్గా తీశారు. హీరోయిన్ ఉంటున్న ఇంటి పైకప్పు రూమ్లో జరిగే సన్నివేశాలు హైలైట్గా ఉంటాయి. అక్కడ వైలెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ది హౌస్ మేడ్ సినిమా చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సిడ్నీ స్వీనీ ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్ లాంటిది ఈ సినిమా. మిగిలిన అందరూ కూడా చూడొచ్చు. ఈ సినిమా చిన్నపిల్లలతో కలిసి చూడకండి. అసభ్యకర సన్నివేశాలు ఉంటాయి. ఫుల్ న్యూడ్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల డైలాగ్స్ బాగుంటాయి. దర్శకుడు స్క్రీన్ ప్లేని ఎంత బాగా రాసుకున్నాడంటే క్లైమాక్స్ వరకు అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. మెల్లిగా ముళ్ళు విప్పుతూ క్లైమాక్స్కి వచ్చేసరికి ట్విస్ట్ అదిరిపోయింది, వామ్మో అనిపించేలా ఉంటుంది. ఫోటోగ్రఫీ అదిరిపోతుంది. ఎడిటింగ్ బాగుంటుంది. ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది. ఉన్న ఒక్క సెట్ని డిఫరెంట్ యాంగిల్స్లో అద్భుతంగా చూపించాడు కెమెరామెన్. అద్భుతంగా తీసిన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?